హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నన్ను ఇంత త్వరగా చాలా ఆదరిస్తున్నందుకు, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక సిస్టర్ బ్లౌజ్ కటింగ్ చూపించమని అడిగారు. బట్ నాకేమో చూపించటం అస్సలు అవ్వడం లేదు. కటింగ్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు రావటం, అట్లా ఎన్నో వీడియోస్ తీశాను కానీ నేను అప్లోడ్ చేయడం అవ్వలేదు. ఫ్రెండ్స్ సారీ, నాకు కాళ్ళు ఫోల్డ్ చేసుకొని కూర్చోలేను. కొంచెం సయాటిక్ పెయిన్ ఉంది. సరే మీరే అర్థం చేసుకుంటారులే అని నేను ఇంక అలా కట్ చేస్తున్నాననమాట. ఓకే. ఇప్పుడు కటింగ్‌లోకెళ్దాం చూడండి ఫ్రెండ్స్. నడుము మనం బ్యాక్ సైడ్ వచ్చేసి అలా ఫోల్డ్ చేసుకొని కొలవడం వల్ల కరెక్ట్‌గా వస్తదనమాట. 14.5 ఉంది పొడవు. నేనైతే 15.5 పెట్టాను. ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టాననమాట ఖర్చులకి. తర్వాత మనం లూజ్ చూసుకుందాం, నడుము దగ్గర లూజు. నడుం దగ్గర లూజొచ్చేసి కిందకి చూడకూడదు. పైన చంక దగ్గర చూడకూడదు. ఎందుకంటే చంక దగ్గర చూస్తే సాగిపోతది. కొత్త వాళ్ళకి బ్యాలెన్స్ తెలీదనమాట. ఈ కరెక్ట్‌గా నెక్ దగ్గర తీసుకున్నామనుకో అక్కడ డాట్స్ ఉండవు. ప్లస్ నెక్ వెడల్పు ఉండదు కాబట్టి మనకు కరెక్ట్‌గా వస్తది. అక్కడొచ్చేసి 18 ఉందనమాట. 18 ఉంటే ఒక 2 ఇంచెస్ పెంచుకుంటే సరిపోద్ది. బట్ కొత్త వాళ్ళకేంటంటే అటొక 2 ఇంచెస్, ఇటొక 2 ఇంచెస్ పెంచుకోవడం వల్ల ఏంటంటే మనకి సేఫ్‌గా ఉంటది. తర్వాత ఖర్చులు కావాలంటే కటింగ్ చేసుకోవచ్చు. సరేనా? అందుకే నేను 11 పెట్టాననమాట. 11, 11, 22 అంటే అటు 2 అంగుళాలు, ఇటు 2 అంగుళాలు లూజ్ పెట్టా అనమాట. ఫైనల్‌గా మనం పొడవు చూసుకున్నాం. తర్వాత లూజ్ చూసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఆది బ్లౌజ్ ఉందో, ఆది బ్లౌజ్‌ని ఫోల్డ్ చేసి కరెక్ట్‌గా మనకి షోల్డర్‌ని ఇప్పుడు నెక్ వాళ్ళు వాడేస్తారు కాబట్టి బ్లౌజ్ సాగిపోయినట్టు ఉంటది. మనం అట్లా సాగిపోయి ఎంతొస్తే అంత పెట్టకూడదనమాట. మనం దగ్గరికి చక్కగా నొక్కుకొని కింద ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులో కూడా పైనొచ్చేలా మనం దగ్గరికి పెట్టుకోవాలనమాట. తర్వాత చంక దగ్గర, అటు మెడ దగ్గర మనం డాట్స్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్‌ని పక్కన పెట్టేసుకోవచ్చింకా. ఇదిగోండి. చంక కటింగ్ 6:30 వచ్చింది. మనం అలా స్క్వేర్ షేప్‌లో గీసుకున్న తర్వాత అలా జస్ట్ రౌండ్ తీసుకుంటే మనకు కరెక్ట్‌గా వస్తది. నెక్ కూడా అంతే. బట్ నేనైతే ఇట్లా వ టేప్‌తో యూజ్ చేయను. ఆది బ్లౌజే సరిపోద్ది. సరే మీకు కొలతలు చెప్పాలి కదా అని చెప్పేసి నేను టేప్ యూజ్ చేస్తున్నాననమాట. అదిగోండి. నెక్ దగ్గర కూడా రౌండ్ నెక్ పెట్టమన్నారు. మనం స్క్వేర్ పెట్టిన తర్వాత జస్ట్ అలా మనం రౌండ్ తీసుకుంటే సింపుల్‌గా వస్తది. ఇదిగోండి కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఫస్ట్ నడుము తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ నుంచి హ్యాండ్స్ తీసుకోండి. ఒక ఫోల్డ్ చూసారుగా ఎలా చేశానో పన్నా ఉంటది గదా! పన్నా మన వైపుకొచ్చేలా పెట్టుకుంటే కొంచెం కంఫర్ట్‌గా ఉంటది తీసుకోవడానికి. అండ్ బ్లౌజ్ కూడా మన వైపుకే ఉంచుకొని హ్యాండ్స్ 6 ఉన్నాయి. నేనైతే 7 పెట్టాననమాట. 1 ఇంచ్ కిందకి, పైకి ఖర్చులు పోగా 7 పెట్టాననమాట. ఇక్కడైతే 5 ఇంచెస్ 4:30 అలా పెట్టాను. అదిగోండి. అక్కడి నుంచి అక్కడికి మనం ఇలా ఒక షేప్ గీసుకుంటే సరిపోద్ది. అయిపోయింది హ్యాండ్స్ కటింగ్. జస్ట్ మనం అక్కడ కొంచెం క్రాస్ తీసుకుందాం. ఎందుకంటే చెయ్యి దగ్గర లూజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. అదిగోండి ఫస్ట్ ఆ పన్నా లేని వైపు మన వైపు పెట్టుకున్నాను. పన్నా ఉన్నది అటు సైడ్‌కి పెట్టాను. చూసారా కరెక్ట్‌గా సరిపోయింది మనకి. ఎక్కడ అతుకులు కూడా పడట్లేదనమాట. కొత్త వాళ్ళు ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ పీసెస్ 1 మీటర్ తీసుకోండి. ఎందుకంటే 80 పాయింట్స్ తీసుకోవడం వల్ల చాలా అతుకులు పడతాయి. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఖచ్చితంగా మీరు 1 మీటర్ తీసుకుంటే మీకు క్లాత్ అడ్జస్ట్ అవుతది. కటింగ్ చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా అర్థమవుద్దనమాట. స్టార్టింగ్‌లోనే చిన్న క్లాత్ తీసుకొని అతుకులేసి అడ్జస్ట్ చేయాలంటే మీకు ఫస్ట్ కుట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోతది. అందుకే ఖచ్చితంగా మీరు మీటర్ ముక్క తీసుకోవడానికి ట్రై చేయండి. అదిగో కింద ఒక 2 ఇంచెస్ వదిలేసి కింద కూడా కట్ చేసేసాననమాట. ఇప్పుడు ఇట్లా చుట్టూను వేస్ట్ తీసుకోవడం వల్ల మనకి ఎలా కట్ చేసుకోవాలో పార్ట్ నీట్‌గా వచ్చేస్తది. అదిగోండి.
ఏమైతే కరెక్ట్‌గా కట్ చేశానంటే, పైన షోల్డర్ కరెక్ట్‌గా కట్ చేశాను. తర్వాత చంక దగ్గర గూడా కరెక్ట్‌గా కట్ చేశాను. తర్వాత లూజ్ ఉంది కదా! నడుం దగ్గర అక్కడ గూడా కరెక్ట్‌గా కట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్‌గా చైన్ ఎక్కడ అంటే ఫ్రంట్ పార్ట్ ఒకటి, తర్వాత కిందన ఒకటనమాట. ఉజ్జాయింపున అంటే ఐ మీన్ కొంచెం ఎగస్ట్రా ఉంచి కట్ చేశాననమాట. ఇక ఈ 3 మనం తీయాల్సిన పని లేదు. ఈ 2 మాత్రం మనం కరెక్ట్‌గా కొలుసుకొని తీసుకోవాలి. అదిగోండి. అది నెక్ ఫ్రంట్ పార్ట్ సరిగ్గా వేసుకొని, అలా మన నెక్ ఎంతైతే ఉందో అంత కొంచెం పాదం ఖర్చు మనం ఎంతైతే కుడతామో అంత లూజ్ పెట్టుకున్న తర్వాత గీసుకోవాలనమాట. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి. కరెక్ట్‌గా పట్టుకోండి. జస్ట్ కొంచెం దాన్ని ఇలా ఫోల్డ్ చేసి బాగా సాగినట్టు కాకుండా, అలాగని సాగలేకుండా కాదు. కొంచెం లాగాలనమాట. 12 వచ్చింది. అదిగో నేను 12 పెట్టాననమాట. పైన ఆల్రెడీ ఖర్చులకు వదిలేసాను కదా! నడుం దగ్గరొచ్చేసి పైన, కింద ఖర్చులు తీసేసుకొని ఆహ్, గీసాను. కటింగ్ అవుతుంది. ఆహ్, చూడండి ఫ్రెండ్స్. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను మళ్ళీ నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను కరెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ టైమ్ కదా బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టడం. మీకు ఎట్లా చేస్తే అర్థమవుతదనేది నాకు తెలియలేదు. సరే ఇక్కడ వచ్చేసి మనం చెస్ట్ దగ్గర ఆ స్టిచ్ వేసుకోవడం కోసం ఫస్ట్ 2 ½ తీసుకున్నాను. తర్వాత 2 ఇంచెస్ తీసుకున్నాను. ఆ తర్వాత హైట్ వచ్చేసి 2 ½ అదిగోండి 2 ½ చిన్న టాకా పెట్టుకొని అట్లా గీసేసాను. ఈ ఎదర పార్ట్ వచ్చేసి 5 వచ్చిందనమాట. 5 వస్తే 3 ఇంచెస్ పైకొదిలేసి 2 ఇంచెస్ కిందకనమాట. స్టిచ్ సెంటర్‌లో ఎయకుండా కొంచెం కిందకేసుకుంటే చాలా బా వస్తది. అదిగోండి 3 ఇదిగోండి ఇది 2 ½ డాట్‌కొచ్చేసి 2 ఇంచెస్. ఈ పైన పొడవొచ్చేసి కూడా 2 ½ అనమాట. మీకు చాలా సింపుల్ ఫ్రెండ్స్ అసలు. అక్కడ మనకి హ్యాండ్ దగ్గర లూజొచ్చి రాకుండా ఉండడం కోసం ఒక పావించి అలా మనం కట్ చేసేసుకోవాలనమాట. అయితే ఫైనల్‌గా అయితే ఇప్పుడు ఒక 60% కటింగ్ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఇది లైనింగ్ బ్లౌజ్ కదా! లైనింగ్ క్లాత్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం ఫ్రంట్ నాకు లైట్‌గా ముందుకొచ్చినట్లు అనిపించిందని జస్ట్ లైట్‌గా తీశాను. అది మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఈ క్లాతొచ్చేసి వాళ్ళు 80 పాయింటే ఇచ్చారు. ఎందుకంటే మరి నెట్ట క్లాత్ కదా! ఇది మీటరొచ్చేసి 300 జెప్పారు. మరి ఎంత తక్కువ తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటే మనకి మనీ అంత సేవ్ అవుతాయి గాబట్టి 80 పాయింట్ తీసుకోవాల్సొచ్చింది. మనకి అది ఇది ఏమైతే కట్ చేసామో అది క్లాతేసుకొని సేమ్ తీసేసుకోవడమే. ఒక సైడేమో బ్యాక్ పార్ట్ తీశాను. ఒక సైడేమో ఇప్పుడు హ్యాండ్స్ తీసేస్తాను. అదిగోండి. ఇవేంటంటే హాఫ్ హ్యాండ్స్ కాబట్టి మనకి 80 పాయింట్స్ సరిపోయింది. ఎవరైనా 3/4 ఫుల్ హ్యాండ్స్ తీయమంటే మాత్రం ఖచ్చితంగా మనకి మీటర్ క్లాత్ ఉండాల్సింది. 80 పాయింట్స్‌ని అడ్జస్ట్ చేస్తాము అంటే అతుకులు పడిపోతాయి చాలా వరకు. మనకి టెన్షన్ తీసుకోవాల్సొస్తది. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఏసాననమాట. ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ ఏసినప్పుడు అక్కడ అతుకులు పడుతున్నాయి అనిపించింది నాకు. మనకి అతుకులు లేకుండా కట్ చేసుకోవడానికి క్లాత్‌ని ఎట్లైనా సరే ఎటువైపు అయితే కరెక్ట్‌గా వస్తది. ఇంకా మిగిలిన ముక్కలు మనకి షేప్ పట్టీలు వేస్ట్ ఇంకేం కావాలో సరిపోతాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసి ఏసుకోవాలనమాట. మనకి మిగిలిన ముక్క కూడా అంతే ఇంపార్టెంట్. దీనికి అతుకులు పడకుండా కుట్టడం ఎలా ఇంపార్టెంటో, వేస్ట్ ముక్క కూడా మనం ఇంకా యూజ్ చేసుకోవడానికి కావాలి కాబట్టి మనం కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇప్పుడైతే పార్ట్స్ కటింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా! హ్మ్. ఓకే. మర్చిపోయానండోయ్! మీకు షేప్ పట్టీ కట్ చేసి చూపించాలి కదా! నేను షేప్ పట్టీ కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడే అక్కడే కట్ చేసుకుంటాను. ఫస్ట్ కటింగ్ నాకు అలవాటు లేదు. ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను చూడండి. మన దగ్గర నడుం దగ్గర లైనింగ్‌కి ఎక్కడైతే వేస్ట్ ముక్క మిగిలిందో
ఆ క్లాత్‌ని మనం కట్ చేసుకుందామనమాట. అటు సైడ్ కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదని చెప్పి ఇటువైపు నుంచి తీశాను. క్లాత్‌కి అతుకులు పడకుండా. ఇప్పుడు చూడండి. అన్నిటికి ఇలా డబుల్ ఫోల్డ్ అయితే రాదండి. కొంచెం పెద్ద పెద్ద బ్లౌజులనుకోండి సింగిల్ ఫోల్డే వస్తది. అప్పుడు మనం సింగిల్ లైన్‌లో కట్ చేసుకున్న తర్వాత లోపలికి వేరే వేస్ట్ క్లాత్ ఏసి తిప్పుకోవాలనమాట. ఇది కాస్త చిన్న బ్లౌజ్ కాబట్టి 2 ఫోల్డ్ కూడా వచ్చేసింది. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి వచ్చిందనమాట. నడుము సైడ్ మాత్రం కంపల్సరీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇదొక చిన్న చిట్కా. ఫస్ట్‌లో అయితే ఎప్పుడు ఫ్రంట్ షేప్ పట్టి పెద్దగా పెట్టేవాళ్ళం. ఇప్పుడేం చేయాలంటే ఫ్రంట్ చిన్నగా పెట్టండి. నడుం దగ్గరొచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టండి. ఫ్రంట్ 2 ఇంచెస్ సరిపోద్ది ఎవరికైనా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి లేడీస్‌కి కూడా స్టమక్ పెరుగుతుంది. స్టమక్ పెరగడం వల్ల ఏంటంటే షేప్ పట్టి ఎక్కువ ఉందనుకోండి, ఆ స్టమక్ మీద పడిపోయి బ్లౌజ్ కంఫర్ట్ లేకుండా ఉన్నట్టుంటుంది. అందుకని నేను ఖచ్చితంగా ఫ్రంట్ తక్కువే పెడుతున్నా. ఎందుకంటే మనం అటు సైడ్ నడుం పొడవు ఎక్కువ పెడతాం కాబట్టి షేప్ పట్టి ఎక్కువ కావాలి. అది చూడండి అక్కడ పావు తక్కువ 3 అంగుళాలొచ్చింది. ఫ్రంట్ మాత్రం 2 అంగుళాలే వచ్చిందనమాట. మీరు కూడా అట్లా ట్రై చేయండి. ఎందుకంటే స్టమక్ ఉంటే నార్మల్ వాళ్ళకైతే అవసరం లేదు. స్టమక్ ఉన్నోళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అలా పెట్టడం వల్ల ఏంటంటే పొట్ట మీదకి ఎక్కకుండా, టైట్ అవ్వకుండా బావుంటుందనమాట. మీరు కూడా అలానే ట్రై చేయండి. టోటల్లీ కటింగ్ అయిపోతే అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.